Yes, students, good morning to everybody. Happy Diwali, happy festival. Observe safety norms, stay home, stay healthy. So, basic fundamentals for all competitive examinations. First of all, in chemistry, some basic fundamentals you are supposed to know for all competitive examinations. So, kindly keep it in mind. What is washing soda? Washing soda. What is washing soda? Washing soda is nothing but sodium carbonate. The formula of washing soda is Na2CO3. Na2CO3. So, Na2CO3 nothing but sodium carbonate. This is nothing but washing soda లేదా చాకలి సోడా అని కూడా అంటాం. చాకలి సోడా లేక వాషింగ్ సోడా అని కూడా అంటాం. సో సోడియం కార్బోనేట్. Number 2, what is baking soda? Sodium bicarbonate. What is baking soda? Baking soda అంటే ఏంటి? మనం ఈ రొట్టెల తయారీలో వాడతాం. ప్రిపరేషన్ ఆఫ్ బ్రెడ్స్లో we should use baking soda. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ కూడా అంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటాం లేదా సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా. వాట్ ఈస్ బేకింగ్ సోడా అంటే ఏంటి? నెక్స్ట్ another important bit, what is brain solution? What is brain solution దేని అంటాం? సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ని మనం బ్రెయిన్ సొల్యూషన్ అంటే రాక్ సాల్ట్ అని కూడా అంటాం. రాక్ ఉప్పు సాధారణ ఉప్పు ఉంది కదా, రాక్ సాల్ట్ లేదా బ్రెయిన్ సొల్యూషన్ అంటే సోడియం క్లోరైడ్ బ్రెయిన్ సొల్యూషన్ అంటాం. బ్రెయిన్ ద్రావణం అంటే ఏంటి అంటామంటే సోడియం క్లోరైడ్. దీన్ని రాక్ సాల్ట్ అని కూడా అంటాం. సాధారణ ఉప్పు అని కూడా అంటాం. రసాయనిక నామం వచ్చి సోడియం క్లోరైడ్. కాస్టిక్ పొటాష్ అంటే ఏంటంటాం? కాస్టిక్ పొటాష్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ని మనం కాస్టిక్ పొటాష్ అంటాం. వాట్ ఇస్ దట్? పొటాషియం హైడ్రాక్సైడ్ ఏమంటామంటే మనం కాస్టిక్ పొటాష్ అంటాం. కాస్టిక్ పొటాష్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ని మనం కాస్టిక్ పొటాష్ అని కూడా అంటాం. కాస్టిక్ సోడా అంటే ఏంటంటామంటే సోడియం హైడ్రాక్సైడ్ ని కాస్టిక్ సోడా అంటాం. కాస్టిక్ సోడా అంటే ఏంటంట సోడియం హైడ్రాక్సైడ్ ని మనం కాస్టిక్ సోడా అని కూడా అంటాం. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వచ్చి క్విక్ లైమ్ అంటే ఏంటంటామంటే కాల్షియం ఆక్సైడ్. అంటే క్విక్ లైమ్ అంటే ఏంటంటాం? కాల్షియం ఆక్సైడ్ ని క్విక్ లైమ్ అంటాం. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ ని we can say క్విక్ లైమ్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ స్లాక్ లైమ్ అంటాం. స్లాక్ లైమ్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ స్లాక్ లైమ్ అంటాం. ఓకే. నెక్స్ట్ 8వ బిట్టు 8th బిట్ సోడా లైమ్ అంటే ఏంటంట? సోడా లైమ్ a mixture of sodium hydroxide and calcium oxide. A mixture of sodium hydroxide and calcium oxide is nothing but soda lime. What is that? A mixture of sodium hydroxide and calcium oxide is called soda lime. What is that? A mixture of sodium hydroxide and calcium oxide. సో సోడా లైమ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్ మనం సోడా లైమ్ అంటాం. నెక్స్ట్ వచ్చి
కాల్షియం కార్బోనేట్ మార్బుల్స్ అనే పదార్థం ఏంటి? కాల్షియం కార్బోనేట్, చలువరాయి అంటాం. కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఏమంటాం? మనం చలువరాయిలో ఉన్నటువంటి పదార్థాలు ఏమంటామంటే కాల్షియం కార్బోనేట్. దీన్ని వేడి చేస్తే ఏమొస్తుంది అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. చాలా ఇంపార్టెంట్ పెట్టింది. కాల్షియం కార్బోనేట్ డికంపోజెస్ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ కింగ్ ఆఫ్ కెమికల్స్? రసాయనాలకు రాజు అంటే ఏంటంటాం? H2SO4 ఏమంటామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. వాట్ ఇస్ దిస్? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమంటామంటే మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. రసాయనాలకు రాజు అంటే ఏంటంటారు? కింగ్ ఆఫ్ కెమికల్స్. రసాయనాలకు రాజు కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. H2SO4 మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్, మనం ఈ మధ్య తరచుగా మనం కరోనా వైరస్లో వింటూనే ఉన్నాం. అంటే నార్మల్ లైఫ్ స్టాండ్ స్టిల్ అయింది, ఎక్కడికి పోలేకపోతున్నాం. దాన్ని శానిటైజ్ చేయండి అంటున్నాం. సో సోడియం హైపోక్లోరైడ్, NaOCl, సోడియం హైపోక్లోరైడ్తో మనం శానిటైజ్ చేస్తాం. అంటే బ్లీచింగ్ పౌడర్ కూడా మనం చదువుతాం. CaOCl2. సోడియం హైపోక్లోరైడ్తో మనం వీఆర్ యూటిలైజింగ్ సోడియం హైపోక్లోరైడ్ యూజింగ్ టు శానిటైజ్ ఎంటైర్ బిల్డింగ్, టు కిల్ ది డస్ట్ పార్టికల్స్, టు కిల్ ది బ్యాక్టీరియా పార్టికల్స్, టు కిల్ ది వైరస్ పార్టికల్స్. యు ఆర్ యూజింగ్ సోడియం హైపోక్లోరైడ్. అంటే లైక్ సోడియం హైపోక్లోరైడ్ వీఆర్ యూజింగ్ బ్లీచింగ్ పౌడర్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం. వీఆర్ యూజింగ్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి? CaOCl2, కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం. అట్నే మనం ఎముకలు విరిగినప్పుడు మనం పదార్థం వాడతాం కెమిస్ట్రీలో. అదేంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఫార్ములా ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. వాట్ ఇస్ దట్? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ని మనం ఏమంటామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. వాట్ ఇస్ ది ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? CaSO4 ఆఫ్ H2O ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ని ప్లాస్టర్. అట్నే వాట్ ఇస్ ది ఫార్ములా ఆఫ్ జిప్సమ్? వచ్చి CaSO4 2H2. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. వాట్ ఇస్ ఇట్? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఏమంటామంటే మనం జిప్సమ్ అంటాం. అట్నే మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే హ్యాలోజెన్స్ అని వేటిని అంటాం. ఆవర్తన పట్టికలో 17th గ్రూప్లో అమర్చారు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టైడ్. ఇంకా కొత్త వాళ్ళు కనుక్కున్నారు. దేర్ ఇస్ నో నీడ్. సో ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టైడ్. సో మీకు ఏదైనా మూలకం ఇచ్చి ఇది ఏ గ్రూపుకి చెందింది అడుగుతారు. ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టైడ్ వచ్చి ఇది ఏ గ్రూపుకి చెందింది అంటారు. అప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే హ్యాలోజెన్స్, గ్రీకు భాషలో సముద్రం లవణాల నుంచి వచ్చాయి కాబట్టి వీటిని హ్యాలోజెన్స్ అంటాం. ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ. ఇందులో ఫ్లోరిన్ ఏమంటామంటే సూపర్ హ్యాలోజెన్ అంటాం. మనం ఫ్లోరిన్ని సూపర్ హ్యాలోజెన్ అంటాం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, ఇంకో పాయింట్ ఏంటంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఎవరంటే ఫ్లోరిన్. దీని వచ్చి 4 దీని విలువ అకార్డింగ్ టు పౌలింగ్ స్కేల్ ప్రకారం. అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏంటి? తెలుగులో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఇంగ్లీష్లో అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏంటంటే ఏం చెప్తారు? ఫ్లోరిన్ అని చెప్పండి. ఫ్లోరిన్ ఎఫ్. తర్వాత దీన్ని సూపర్ హ్యాలోజెన్ అని కూడా అంటాం. వీటిని 7th గ్రూప్లో అమర్చారు.
కానీ 17th గ్రూప్లో వచ్చారు. వీటిలో వ్యాలెన్సీ వచ్చి లేదా ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి 1, ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 1, వ్యాలెన్సీ వచ్చి 1. సో వీటిని హాలోజన్స్ అంటాం. అట్నే మనకు చాల్కోజన్స్ ఉంటుంది. బిట్టు చాల్కోజన్స్ 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్ వీటిని ఖనిజాలన్నీ కూడా మనకు ఆక్సైడ్ అన్ని కూడా మనం మెటల్స్ అని తీసుకుంటాం. వీటిని చాల్కోజన్స్ అంటాం. 16 ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం వీటిని మనం 16th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం, లేదా చాల్కోజన్స్ అంటాం. ఖనిజ లవణాలు అని కూడా అంటాం తెలుగులో. ఏమంటాం? ఖనిజ లవణాలు అంటాం. 16th గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇందులో ఏదో ఒక మూలం నుంచి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, ఆక్సిజన్ ఏ గ్రూపుకి చెందింది, లేదా దీని వ్యాలెన్సీ ఎంత 2. ఈ 16th గ్రూప్ యొక్క వ్యాలెన్సీ ఎంత 2. వ్యాలెన్సీ వచ్చి 2. ఏ గ్రూప్ చెందింది? 16th గ్రూప్. ఆక్సిజన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ అవర్ ఎర్త్ క్రస్ట్. సో కైండ్లీ కీప్ ఇన్ మైండ్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. పొలోనియం వచ్చి రేడియో యాక్టివిటీ మెటల్. వాట్ ఇస్ దట్? రేడియో యాక్టివిటీ మెటల్ పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం 16th గ్రూప్ ఎలిమెంట్స్. చాల్కోజన్స్ అంటాం, లేదా ఖనిజ లవణాలు అంటాం. గుర్తుపెట్టుకోండి, వీటి యొక్క ఖనిజాల నుంచి వీటిని లభిస్తాం. ఖనిజాల నుంచి మనం వీటిని తీస్తాం. సో కాబట్టి వీటి ఖనిజ లవణాలను కూడా అంటాం. తర్వాత ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏంటంటాం? అమ్మా, ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ లేదా నోబుల్ గ్యాస్. నోబుల్ గ్యాస్ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అన్నా, నోబుల్ గ్యాస్ అన్నా, 18th గ్రూప్ అన్నా, 0 గ్రూప్ అన్నా ఒకటే. ఏమేంటివి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రెడాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రెడాన్ వీటి ఏమంటామంటే ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటాం. హీలియంకు మాత్రం NH2 ఉంటుంది. మీద అన్నింటిలో ఏముంటుందంటే NH2, NP6. సో అష్టక నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. బాహ్య కర్పడంలో వ్యాలెన్సీ స్థాయిలో 8 ఎలక్ట్రాన్ల మూలకమైంది. నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రెడాన్. NH2, NP6 కాన్ఫిగరేషన్ ఉంటుంది వీటికి. హీలియంకు మాత్రం NH2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. దీనికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్గా ఉంటుంది. ఇవి మిగతా నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రెడాన్ ఇవన్నీ కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది వీటికి. NH2, NP6 కంప్లీట్గా నిండి ఉంటాయి కాబట్టి వీటికి హైయెస్ట్